సో అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో ఈ వీడియో అయితే మనం ఈ ఆర్జికేటివ్ సెట్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ లో భాగంగా ఫీజు డీటెయిల్స్ గురించి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. బేసిక్‌గా ఏంటంటే ఫీజు డీటెయిల్స్ చాలా మందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఈవెన్ యాక్చువల్‌గా ప్రెజెంట్ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, సో యాక్చువల్‌గా ఇక్కడ మనకు ఇంతకుముందు అయితే 36,000 అలా అమౌంట్ ఉండేది. దాన్ని ఒక 40,000 అలా ఉండేది. వాటినైతే పెంచడం అయితే జరిగింది. సో అది ప్రీవియస్ మనకు ఆల్రెడీ జియోస్ వచ్చాయి. వాటి గురించి అయితే మనకు ఇక్కడ అవసరం లేదు. బట్ ఇక్కడేంటంటే మనకిక్కడ ఈ పాయింట్ 9లో ఏం మెన్షన్ చేశారంటే, పీయూసీకి సంబంధించిన వాళ్ళకు సే 45,000 మెన్షన్ చేశారన్నమాట. అంటే అది ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ అయినటువంటి క్యాండిడేట్స్‌కు పీయూసీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియేట్‌కి అయితే 45,000 అలాగే బీటెక్ వాళ్ళకైతే 50. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు డైరెక్ట్‌గా ఇంటర్మీడియేట్ జాయిన్ అవుతారు. ఫస్ట్ 2 ఇయర్స్ 45,000 ఉంటదన్నమాట. తర్వాత 4 ఇయర్స్ ఎంత ఉంటదంటే 50,000 ఉంటది అనేది ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ tuition fee reimbursement as per the guidelines issued by the respective state governments have to pay the balance fee after deducting the tuition fee received from the respective state governments from the annual fee of the RGKT. ఓకే. అంటే ఇప్పుడు RGKT అనేది ఇప్పుడు 45,000 ఫీజు ఫిక్స్ చేసింటే ఓకే. దీంట్లో గవర్నమెంట్ అనేది మనకు స్కాలర్‌షిప్ అయితే ఇస్తదన్నమాట. సో ఇచ్చేటటువంటి స్కాలర్‌షిప్ పోను రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ని స్టూడెంట్ అనేవాళ్ళు పే చేయాలన్నమాట. రైట్. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొక పాయింట్ ఏంటి మెన్షన్ చేశారంటే, సో ఇక్కడ ఎవరు ఈ ఈ ఆర్జీకే ఎవరు దీనికి ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబిలిటీ ఉంటారు అంటే, సో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ హూస్ పేరెంటల్ ఇన్‌కమ్ ఈస్ లెస్ థాన్ 1 లాక్ ఫర్ ఏ నాన్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ. అంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకైతే ₹1,00,000 ఆదాయం కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్ అయితే ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. ఓకే. అలాగే 2 లాక్స్ అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌కి ఓకే. హూ ఫుల్‌ఫిల్ అదర్ కండిషన్స్ యాస్ పర్ ది లేటెస్ట్ గవర్నమెంట్ రూల్స్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్‌మెంట్. ఓకే. ఇక్కడేంటంటే ట్యూషన్ ఫీలో మనకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అయితే ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైంది. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటి ఇప్పుడు మనం ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాము? ట్యూషన్ ఫీ అనేది మనం చెప్పుకున్నాం. సో ట్యూషన్ ఫీ ఎంత అంటే 45,000 అన్నాం. బట్ ఇదే ట్యూషన్ ఫీ అనేది మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాము? రియంబర్స్‌మెంట్ అంటున్నాం. అంటే మీరు ఈ 45,000 పర్ యానమ్ అనేది ట్యూషన్ ఫీ అన్నమాట. సో ఈ ట్యూషన్ ఫీకి రియంబర్స్‌మెంట్ ఉందా అంటే యెస్ ఉంది. రైట్. బట్ అది కూడా ఏంటంటే మనకు ఆ రియంబర్స్‌మెంట్‌లో ఎంత అమౌంట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే అది యాక్చువల్‌గా ఎలా వస్తదంటే గవర్నమెంట్ అనేది ఎంత రియంబర్స్ చేస్తది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. రైట్. సో అది మీరు చూసుకోవాలి. మోస్ట్‌లీ ఏంటంటే ఏదో ఒక కొద్దిపాటి అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటది. మరీ అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. ఎవరైతే ఎంప్లాయీస్ అయింటారో వాళ్ళ యాన్యువల్ ఇన్‌కమ్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ టోటల్ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. రైట్. ఎందుకంటే వాళ్ళకి ఈ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ పే ది ఫుల్ యాన్యువల్ ట్యూషన్ ఫీ టు ది యూనివర్సిటీ at the time of the beginning of the each academic year in case government deposits the reimbursement of the tuition fee to the student or mother account directly. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఒకవేళ ఈ స్టూడెంట్ పేరెంట్‌కి లేదా స్టూడెంట్ అకౌంట్‌కి స్టూడెంట్ మదర్ అకౌంట్‌కో అమౌంట్ వచ్చేసింది అనుకోండి. సో ఒకవేళ గవర్నమెంట్ ఆల్రెడీ డిపాజిట్ చేసేసింది. ఓకే. ఎప్పుడంట? అట్ ది బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. సపోజ్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మీకు ట్యూషన్ ఫీస్‌కి సంబంధించిన అమౌంట్ వాళ్ళ స్టూడెంట్ అకౌంట్‌కో లేదా మదర్ అకౌంట్‌కో వచ్చేసిందనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ అమౌంట్‌ని రిటర్న్ ఇచ్చేయాలి అనేది ఇక్కడ పాయింట్. రైట్. సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ పే ది మంత్లీ మెస్ చార్జెస్ టు ద యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ 2,500-3,000 అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది అయితే ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మెస్ చార్జెస్ అనేది ట్యూషన్ ఫీజ్‌కి అయితే మీకు రియంబర్స్‌మెంట్ అనేది ఉందంట. బట్ మెస్ చార్జెస్ అయితే అరౌండ్ 2,500-3,000 పర్ మంత్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. యాక్చువల్‌గా ఇది మరి చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇదైతే ఇప్పుడు కొత్తగా పాయింట్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. బట్ ఈ డి పాయింట్‌లో మెస్ ఫీస్ కూడా మనకు అప్రాక్సిమేట్‌లీ 2,500-3,000 అని మెన్షన్ చేశారు. ఇది ఎందుకు పెట్టిండొచ్చు అనేది అనుకుంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ పేరెంట్స్‌కి ఆల్రెడీ ఈ ఎడ్యుకేషన్ సంబంధించి అమ్మ ఒడి లాంటి స్కీమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ అమౌంట్ ఇలా వీటి బెనిఫిట్ ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా వీళ్ళకి ఉపయోగపడొచ్చు అనే విధంగా కూడా పెట్టిండొచ్చు. బట్ దీని గురించి అయితే ఇన్ డీటెయిల్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు మళ్ళీ
చెప్తాను ఈ మెస్ ఫీజు సంబంధించి, ఇంకా ఏదైనా ట్యూషన్ ఫీజు సంబంధించి ఏదైనా వస్తున్నా కూడా చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే అదర్ దాన్ ట్యూషన్ ఫీజు, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫీ ఆఫ్ 1500 అండ్ అండ్ 2000 రీఫండబుల్ కాషన్ డిపాజిట్. అంటే టోటల్ గా 3500 రూపీస్ అయితే ఎవ్రీ స్టూడెంట్ అయితే పే చేయాలన్నమాట అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. ఓకే, ఇదైతే మ్యాండేటరీ అండి. సో ఈ 3500 అయితే మ్యాండేటరీ, ఇది ఖచ్చితంగా పే చేయాలి. సో రిమైనింగ్ ట్యూషన్ ఫీజు అనేది ఎంతవరకు రియంబర్స్మెంట్ అనేది అక్కడ గవర్నమెంట్ అనేది మనకు డిసిషన్ చేస్తుంది. అంటే మనకు గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఎంత ఇస్తుందో అది కూడా రిమైనింగ్ అమౌంట్ అని మెన్షన్ చేశారు. అది కూడా ఏంటంటే ఈవెన్ ఫుల్ గా కూడా వెళ్ళొచ్చు. ఓకే, లేదా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఇది వరకు ఎలా ఉండేదంటే కొన్ని కేటగిరీ స్టూడెంట్స్ కి ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చేది, కొన్ని కేటగిరీస్ కు సే 80% 90% రియంబర్స్మెంట్ కూడా వచ్చేది అనమాట. అలాంటప్పుడు ఒక 5,000 ఎక్స్ట్రా అనేది పే చేసుకోవాలి అనేది ఇక్కడ మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది విషయం అండి. అలాగే ఇక్కడ ఏంటంటే 3000, అదే ఇక్కడ 3500 అనేది మనకి ఇనిషియల్ గా అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇన్ అడిషన్ టు ట్యూషన్ ఫీ అనేది మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3000 అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీకి అయితే 3500 పే చేయాలి. సో ఇది యాక్చువల్ గా ఫీ స్ట్రక్చర్. ఈ ఫీ స్ట్రక్చర్ లో కూడా ఇంకా కొంత క్లారిటీ నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో యూ కెన్ ఫాలో మీ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ దిస్ వన్. మీరు మరీ అంత వరి అవ్వద్దు రిగార్డింగ్ ట్యూషన్ ఫీజు. మోస్ట్లీ అది మీకు బెనిఫిట్ అయ్యే విధంగా అయితే ఉంటుందండి, అది విషయం అదే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.